హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు అక్షయ్ కాస్. మీరు సపోర్ట్ చేస్తుంది కాబట్టి మీకోసం ఇంతవరకు వచ్చాను. మీరు మన ఛానల్కి కొత్త వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన చిన్న గంట ఉంటుంది, సో ఈ గంట కొట్టండి. ఆ గంట కొట్టడం వల్ల ప్రయోజనం ఏంటంటే నేను పెట్టే వీడియో ఇలా అప్లోడ్ చేయగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే రావాలని చెప్పి మన ఉద్దేశం. అండ్ నేను ఈ రోజు తెచ్చాను మీకోసం వచ్చేసి ఇన్నోవా క్రిస్టా వెహికల్ 2.8 ఇంజన్ ఆటోమేటిక్ వెహికల్, డీజిల్ వర్షన్ వెహికల్ తెచ్చాను. వెహికల్ రివెన్ చూసుకుంటే ఓన్లీ 1,60,000 జరిగింది అండ్ చాలా బాగా మెయింటైన్ చేసేది. అప్డేట్ స్విమ్ ట్రాక్ ఉంది. ఈ వెహికల్ వస్తుంది మనకు ఈ రోజు వచ్చేసి 15,90,000 వస్తుంది. ఎస్, మీరు విన్నది నిజమే, మనకు వస్తుంది ఈ వెహికల్ 15,90,000 వస్తుంది అండ్ 0 డౌన్ పేమెంట్ వస్తుంది. ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్లేదు. అండ్ ఈ వెహికల్ చూసుకుంటే మనకు ఆటోమేటిక్ వెహికల్ గ్రే కలర్లో ఉంది. ఒక్కసారి వెహికల్ని మనం 360 వ్యూ చూద్దాం. ఎస్, మనమైతే చూస్తున్నాం ఇన్నోవా క్రిస్టా వెహికల్ అండ్ గ్రే కలర్ వెహికల్ చూసుకొని మనకు వావ్, హెడ్లైట్స్ కూడా వచ్చేసి మనకు ఎంత నీట్గా ఉన్నాయి, ఎక్కడ చిన్న డ్యామేజ్ లేకుండా. అండ్ ఈ వెహికల్కి వచ్చేసి మనకు ఫాగ్ లైట్స్ కూడా ఇస్తారు అండ్ 2.8 ఇంజన్ కాబట్టి. అండ్ ఈ వెహికల్కి అయితే మనకు చూస్తున్నాం కూడా మనమైతే ఎక్కడ చిన్న స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ అలా ఏం లేదు. అండ్ ఈ వెహికల్కి మనం డోర్స్ కూడా చూసుకోండి ఒకసారి. అండ్ డోర్స్ చూసుకుంటే మనకు డోర్ వైజెస్ చేపించారు అండ్ మంచి లుక్ వైజ్లో వచ్చేసి మనకు సిల్వర్ కోమింగ్తో కూడా ఇచ్చారు. చూసుకుంటే మనమైతే ఎక్కడ చిన్న డ్యామేజ్ కూడా లేకుండా. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుందాం మనం ఒకసారి వచ్చేసి. వావ్, బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు వెల్ మెయింటైన్ చేశారు. అండ్ ఇప్పుడు చూస్తున్నాం మనం ఇన్నోవా క్రిస్టా వెహికల్ అండ్ ఇది వచ్చేసి మనకు 2.8 ఇంజన్ వెహికల్. ఇది వచ్చేసి మనకు 8 సీటర్లో ఉంటుంది అండ్ చాలా బాగా మెయింటైన్ చేశారు. బ్యాక్ సైడ్ కెమెరా కూడా ఉంటుంది చూస్తున్నాం మనమైతే. ఎస్, వెహికల్కి రివర్స్ క్యామ్ కూడా ఇక్కడ ఫిట్ చేశారు. అండ్ ఈ వెహికల్కి వచ్చేసి మనకు రివర్స్ సెన్సర్స్ కూడా ఉంటాయి. చూడండి, మనకు వచ్చేసి ఇక్కడ బంపర్స్ ఇచ్చారు కదా, ఇలా రివర్స్ సెన్సర్స్ ఉంటాయి. అండ్ మనకు ఆల్ డోర్స్కి వచ్చేసి మంచి సిల్వర్ కోమింగ్ ఇప్పించారు వెహికల్కి అయితే. అండ్ వెహికల్ అయితే చాలా నీట్ అండ్ వెల్ మెయింటైన్ చేశారు. సూపర్ క్వాలిటీలో ఉంది వెహికల్కి. అండ్ లోపల ఇంటీరియర్ చూసుకుంటే వెహికల్ వచ్చేసి మనకు సీట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. మనకు వచ్చేసి అప్ అండ్ డౌన్ అవుతుంది అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా వస్తుంది. ఇందులో చూసుకుంటే మనకు 4 పవర్ విండోస్ ఉంటాయి అండ్ మనకు విండో లాకింగ్ ఉంటుంది అండ్ డోర్ లాకింగ్ ఉంటుంది. అలానే వచ్చేసి మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. అండ్ ఈ వెహికల్కి మనము డోర్ కూడా చూసుకుంటే మనకు వచ్చేసి ఎంత నీట్గా మెయింటైన్ చేశారో. అండ్ ఈ వెహికల్లో ఫ్యూచర్స్ చూసుకుంటే మనకు పవర్ స్టీరింగ్ ఉంటుంది, మోడ్ ఆప్షన్, వాయిస్ కంట్రోలింగ్ అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్. అండ్ అలానే కాకుండా వచ్చేసి మనకు స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. అండ్ ఈ వెహికల్ చూసుకుంటే మనకు డిజిటల్ ఓడోమీటర్ ఉంటుంది. ఈ డిజిటల్ ఓడోమీటర్లో ఏంటంటే మనకు వెహికల్ మనం ఫ్యూల్ ఎంతైతే వేయించామో, మనకి ఎంత రేంజ్ వెళ్తుంది వెహికల్, అలా వచ్చేసి మనకు ఫ్యూల్ కూడా వచ్చేస్తుంది. అండ్ ఈ వెహికల్లో స్క్రీన్ కూడా చూసుకుంటే మనకు 8 ఇంచెస్ స్క్రీన్ ఇచ్చారు. చూస్తున్నాం మనమైతే చాలా నీట్ అండ్ వెల్ మెయింటైన్ చేశారు. వెహికల్ డాష్ బోర్డ్ కూడా చూసుకోండి ఎంత నీట్ ఉంది మనకు. అండ్ ఈ వెహికల్లో మనం సిట్టింగ్ చూసుకుంటే ఫుల్లీ లెదర్ సిట్టింగ్ ఉంది. ఎక్కడ కానీ ఇంత చిన్న మనకు డ్యామేజ్ లేకుండా చాలా బాగా మెయింటైన్ చేశారు అండ్ వెరీ గుడ్ కండిషన్లో ఉంది. అండ్ ఇది ఆటోమేటిక్ వెహికల్ కాబట్టి మనకు చూడండి ఆటోమేటిక్ మనకు గేర్ వస్తుంది. అండ్ ఇందులో చూసుకుంటే మనకు PRND ఇచ్చారు కదా. ఇందులో వచ్చేసి P అంటే పార్కింగ్, R అంటే రివర్స్, N అంటే న్యూట్రల్, D అంటే డ్రైవ్, ఇలా ఉంటుంది మనకు వచ్చేసి. అండ్ మనం ఒకసారి వచ్చేసి మనం రేట్ సెట్టింగ్ కూడా చూసుకుందాం, వచ్చేయండి. వావ్, ఎంత లగ్జరీగా ఉంది వెహికల్ అయితే. మనకు సిట్టింగ్ చూస్తే మాత్రం ఇంట్లో మనకు సోఫా ఎలా అయితే ఉంటుందో మనకు అలానే ఉంది. అండ్ ఈ వెహికల్కి వచ్చేసి మనకు రూప్ ఏసీ ఇస్తారు. ఇక్కడ చూసుకున్నా మనమైతే రూప్లో ఏసీ ఉంటుంది ఇలా వచ్చేసి. అండ్ లైటింగ్ కూడా ఉంటాయి మనకు. మనం నైట్ టైం ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళేటప్పుడు మనకు లైటింగ్ వలన లోపలనే లైటింగ్ వేసుకోవచ్చు. అండ్ మనకి ఈ వెహికల్లో మనకు లెగ్ రూమ్ స్పేస్ కూడా చాలా స్పేసెస్ ఉంటుంది. అండ్ ఈ వెహికల్ అయితే మనకు 8 సీటర్ వెహికల్. అండ్ మీరు అనుకోవచ్చు 8 సీటర్ వెహికల్ ఎలా అని చెప్పి. చూడండి, మనకైతే డ్రైవింగ్ సీట్ కూడా ఉంటుంది, ప్యాసింజర్ సీట్. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే 3 మెంబర్స్ హ్యాపీగా కూర్చోవచ్చు. అండ్ ఈ 3 మెంబర్స్ కాకుండా మనకు మధ్యలో వచ్చేసి హ్యాండ్ రెస్టింగ్ కూడా ఇస్తుంది. ఇందులో వచ్చేసి చూస్తాం మనము డ్రైవింగ్ చేసినప్పుడు ఇలా హ్యాండ్ రెస్టింగ్ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి కూడా మనకు చూపిస్తాం సీటింగ్ చూడండి. వావ్, ఎంత లగ్జరీ ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసి 3 మెంబర్స్ అండ్ ఇక్కడ ఒక 3 మెంబర్స్. ఇక్కడ కూడా వచ్చేసి మనం ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. టోటల్ వచ్చేసి మనం 8 మెంబర్స్ కూర్చోవచ్చు. అండ్ ఒకసారి వచ్చేసి మనం వెహికల్ బూస్ట్ పై చూసుకుందాం ఎలా ఉంది వచ్చేసి. అండ్ ఈ వెహికల్ మనకు 2.8 ఇంజన్ కాబట్టి మనకు బ్యాక్ సైడ్ వైపర్ కూడా ఇస్తారు. అండ్ వెహికల్ బూస్ట్ పై చూసుకుంటే మనకు 300 లీటర్స్ ఉంటుంది అండ్ ఎక్స్పెండబుల్ ఉంటుంది. సో మనమైతే చాలా స్పేసెస్ ఉంటుంది. అండ్ అలానే మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు మనం సిట్టింగ్ కూడా క్లోజ్ చేయాలనుకుంటే ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. ఇన్కేస్ మనం 7 మెంబర్స్ ఉన్నాం అనుకోండి, 7 మెంబర్స్ కూడా మనం ఇలా వెళ్ళిపోవచ్చు. ఇందులో వచ్చేసి ఈ సిట్టింగ్ ఉంటుంది. ఇందులో మనం ఇలా మనం వేసుకోవచ్చు. లగేజ్ కూడా ఇలా వేసుకోవచ్చు మనం వచ్చేసి ఈ వెహికల్లో. అని ఇలా అయితే మనం 7 మెంబర్స్ వెళ్ళిపోవచ్చు. లేదు అనుకుంటే మనం 8 మెంబర్స్ వెళ్ళొచ్చు. ఇంకా మనం లాంగ్ వెళ్తున్నాం అనుకోండి, ఈ సీట్ కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు మనం అయితే. ఈ సీట్ కూడా ఇలా చూడండి, జస్ట్ ఇలా పెట్టామా మనకు ఫోల్డ్ అయిపోయింది. ఇంత స్పేసెస్ ఉంటుంది. మనం ఒక 1 వీక్ 10 డేస్కి టూర్కి వెళ్ళేంత స్పేసెస్ ఉంటుంది. అండ్ ఇలా 5 మెంబర్స్ వెళ్ళొచ్చు. లేదు మనం సీటింగ్ ఇలా వేసుకుంటే 8 మెంబర్స్ కూడా వెళ్ళొచ్చు. అండ్ వెహికల్ అయితే చాలా బాగా మెయింటైన్ చేశారు. అప్ టు డేట్ స్విమ్ ట్రాక్తో ఉంది వెహికల్ అయితే మనకు.
అండ్ అలానే చూసుకుంటే వెహికల్కి టేలెమ్స్ కూడా చూసుకోండి మంచి సిల్వర్ కోమింగ్తో వేయించారు, ఎక్కడ చిన్న డ్యామేజ్ లేకుండా. అండ్ ఈ వెహికల్ అయితే మనకు డీజిల్ వర్షన్ వెహికల్ కాబట్టి మనకు దీని ట్యాంక్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఇస్తారు. అండ్ వెహికల్ గ్రౌండ్ ప్లేన్ చూసుకుంటే మనకు 176 mm ఉంటుంది. అండ్ అలానే వచ్చేసి మనకు ఎక్స్ట్రా ఫిట్టింగ్లో వచ్చేసి చూస్తాం మనం అయితే ఫుడ్ రెస్టింగ్ కూడా ఇప్పించారు. అండ్ ఈ వెహికల్కి సిల్వర్ కోమింగ్తో ఇప్పించారు. ఇక్కడనే సిల్వర్ కోమింగ్ కాకుండా డోర్స్కి వచ్చేసి ఇక్కడ చూస్తాం కదా ఇది కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఇప్పించారు. అండ్ డోర్ వైజర్స్ కూడా ఇప్పించారు వెహికల్కి అయితే. చాలా లుక్ వైజ్ ఉంటుంది మనకైతే. అండ్ చాలా మంచి కలర్ గ్రే కలర్లో ఉంది. అండ్ ఇండికేటర్స్ వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఇస్తారు. అండ్ వెహికల్ అలైవీల్ చూసుకుంటే మనకు 16 inches అలైవీల్స్ ఉంటాయి. వెహికల్ టైర్ చూసుకుంటే మనకు బ్రిస్టోన్ టైర్స్ ఉన్నాయి, 95% టైర్స్ ఉన్నాయి. వెహికల్ వెరీ గుడ్ కండిషన్లో మెయింటైన్ చేశారు. నేను ఒకసారి వచ్చేసి మీకు వెహికల్ ఇంజన్ కూడా చూపిస్తాను, చూసేద్దాం మనం. ఎస్ చూడండి, మనం అయితే ఇంజన్ చూసుకున్నాం. వెహికల్ అయితే వెహికల్ బ్యాటరీ తీసుకుంటే మనకి ఎక్సెల్ బ్యాటరీ ఉంది. ఇంకా బ్యాటరీ లైఫ్ వచ్చేసి ఇంకా 1 year ఉంటుంది. వెహికల్ ఎక్కడ చిన్న ఇంజన్ ఆయిల్ కానివ్వండి, కూలెంట్ ఆయిల్ కానీ అలా డ్రాపింగ్ ఏమి లేకుండా అప్డేట్ షోరూమ్ ట్రాక్తో యూజ్ చేశారు. వెహికల్ నెంబర్ కూడా మంచి ఫ్యాన్సీ నెంబర్లో ఉంది. అండ్ వెహికల్ కూడా రీసెంట్గా సర్వీసింగ్ చేపించి పెట్టారు. మన ఆఫీస్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9:30 to ఈవినింగ్ 7:30 వరకు ఉంటుంది. మీకు లోన్ కోసం ఏమైతే డాక్యుమెంట్స్ కావాలో పైన స్క్రీన్ మీద ఇచ్చేస్తున్నాం. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉందంటే కింద నంబర్ పెడుతున్నా, ఆ నెంబర్ కాల్ చేసేయండి. ఈ వీడియో వర్తి అనుకుంటే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మీకు ఇలానే ఏమైనా వెహికల్ కావాలంటే మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ 8 members ఉన్న ఫ్యామిలీకి అయితే చాలా బాగుంటుంది వెహికల్ అయితే. మీరైతే లైవ్లో వచ్చి చూడండి, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈ వెహికల్ కాకుండా దీనికి వచ్చేసి మనం ఇంకా వేరే వెహికల్స్ తెచ్చి పెడుతున్నాము. మీకు ఏ వెహికల్ అయినా సరే మాకు కామెంట్ చేయండి. మీరు మన ఛానల్కి కొత్త వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన చిన్న గంట పెట్టి గంట కొట్టండి. అండ్ మనం పెట్టే వీడియో ఫస్ట్ అప్లోడ్ చేయగానే మీకు రావాలని మన కోరిక. థ్యాంక్ యూ సో మచ్ ఫ్యామిలీ వర్స్. మళ్ళీ కలుద్దాం రేపటి మరో వీడియోలో. చలో సీ అండ్ టుమారో బాయ్.